ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 తమ ద్వారా సభకి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం సార్. 2020 నాటికి కార్బన్ రహిత దేశంగా చేర్చాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది సార్. అయితే 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని రూపొందించింది సార్. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ముఖ్య ఉద్దేశాలు రెన్యూబుల్ ఎనర్జీని గణనీయంగా పెంచుకునేలాగా ఈ పాలసీ ప్రోత్సహిస్తుంది. తద్వారా రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంపొందించి రాష్ట్రాన్ని దేశాన్ని నెట్ జీరో స్థాయికి లక్ష్యాలు చేరుకునేలాగా ప్రగతిని సాధించడం సార్. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ఏర్పాటు ద్వారా ఇంధన ఖర్చును తగ్గించడం, ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు ఎకో సిస్టమ్ ని ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాల సృష్టికి దోహదపడుతుంది. ఈ పాలసీ ద్వారా త్వరగా అనుమతులు, పెట్టుబడులు పెట్టే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ కి ఇన్సెంటివ్స్ ని అందిస్తుంది సార్. ఫలితంగా ఈ దేశంలోని రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. సోలార్ ఎనర్జీ ద్వారా దాదాపు 78.5 గిగావాట్లు, విండ్ ఎనర్జీ ద్వారా 35 గిగావాట్లు, పంప్డ్ ఎనర్జీ ద్వారా 22 గిగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా 25 గిగావాట్లు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు పవర్ అయ్యేది. అట్లానే ఇథనాల్ రోజుకి 1500 కిలో లీటర్లు, సిబిజి రోజుకి 10,000 టన్నులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు పరిశ్రమల సహకారంతో పీపీపీ విధానంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము. గ్రీన్ ఎనర్జీ సర్క్యులర్ ఎకానమీ కోసం యూనివర్సిటీ ద్వారా శిక్షణ పొందిన వారికి కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.